చైత్రమాస అమావాస్య సందర్భంగా తులారాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలోకి శత్రుస్థానంలో గురు సంచారము చేయడము కొద్దిపాటి ఇబ్బందికరము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు, 6వ స్థానంలో కుజ బుధ రాహు సంచార స్థితి, సప్తమంలో రవి శుక్ర సంచార స్థితి, అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలలో వీరి పని వీరి చేసుకొని వెళ్ళిపోయేటువంటి వారు తులారాశి జాతకులు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అర్థం చేసుకొని మాట్లాడడం, సమాజానికి ఒక మంచి సలహా మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి వీరి యొక్క తపన వీరికి చాలా అధికంగా ఉంటుంది. కాకపోతే వీరిని అందరూ పోపులో అంటే కరేపాకులాగా వాడుకొని వదిలేసే రకాలు అధికంగా ఉంటారు. కానీ వీరికి తెలుసు నా యొక్క సమయాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, నా దగ్గర ఉండబడిన నాలెడ్జ్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి తెలుసు. అయినను బంధుప్రీతి, స్నేహప్రీతి, బంధుత్వాలను స్నేహాన్ని వదులుకోలేక వాళ్ళు వీళ్ళను సద్వినియోగపరుచుకుంటున్నారు అని తెలిసినా కూడా ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసేవారు ఎవరయ్యా అంటే తులారాశి జాతకులే. కనుక ఇలాంటి కాల పరిస్థితుల్లో వీరికి సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, భూములు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. వివాహం కాని వారికి ప్రయత్నకాలంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంటుంది. కాకపోతే వీరికి గురువు అష్టమంలో ఉన్నంత వరకు వీరికి ఒక రకమైనటువంటి జలగండం పొంచి ఉంది అని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథి ఎందున వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, మౌనంగా ఉండడం, సున్నితంగా ఉండే పరిస్థితి అట్లయితే ఎక్కువ కాలం భవిష్యత్తు మీకు మంచి కాలం ఉంటుంది. ఆవేశపడ్డారా సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మే నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అయ్యా అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంఠ్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది. అనేక నదులలో కలిసే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మనం అమర్కంఠ్ వెళ్ళడం, లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు, గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది. మనిషి జీవితంలో కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో షోడశ అంటారు. అంటే 16 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది. 32 పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు, గుణవంతుడు, ఆయుష్యవంతుడు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది. అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం. కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి. కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం, నర్మదా నది పుష్కరాలలో స్నానం చేద్దాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు, మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు, పుష్కర స్నానాలు, అలాగనే కాళభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి. కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు
ఆ నర్మదా పుష్కర జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కిందనే మనం సంప్రదించి పుష్కర స్నానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్నానాన్ని ఆచరింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది. మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది. నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.